ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 7వ తేదీన గోచార ఫలితాలను కనుక చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతరత్ర సామాజిక రంగాల్లో పనిచేస్తున్న ఆదాయం అనేది మీకు బాగా పెరుగుతుంది. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. దానివల్ల వారిచ్చిన ప్రోత్సాహంతో మీరు మరింత ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ధైర్య సాహసాలతో చేస్తారు. అలాగే ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీరు ముందుకు చేసి మీ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు చేసిన కార్యక్రమాలు కూడా ఫలప్రదం అవుతాయి, సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం బాగుండటం, ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి రాజకీయ నాయకులు కానీ, ఇతరత్ర రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా వాళ్ళకి చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది. చదువుకి తగిన లాభం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. చదువు మీద ఏకాగ్రత కుదరటం, వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క తోటి సోదరుల నుంచి కానీ, సోదరీమణుల నుంచి కానీ కూడా, అలాగే మిత్రుల నుంచి కూడా మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాలకి కూడా వాళ్ళు భుజం తట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి మీరు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ముందడుగు వేయటం వల్ల అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు పట్టిందల్లా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు చేస్తున్న పనులకి సంబంధించి మీ యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క ప్రతిభా పాఠవాలను అందరూ గుర్తిస్తారు. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు, మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క ప్రతిభకి, అలాగే మీ ప్రతిభా సామర్థ్యానికి వాళ్ళు మీకు తగిన ప్రోత్సాహం ఇస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఆత్మవిశ్వాసంతో, విపరీతమైన ఆత్మవిశ్వాసంతో, విపరీతమైన పట్టుదలతో, విపరీతమైన ధైర్య సాహసాలతో మీరు చేయటం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. అలాగే కేతు గ్రహ జపం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు, మరిన్ని మంచి ఫలితాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.